రమాదేవి చామంతి పిలుస్తుంది. రాగానే చామంతి పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకురా అని చెప్పి రమాదేవి అనగానే ఇంకా చామంతి అలా చూస్తుంది. ఆ పాలు నిషాలు తాగించాలి అని రమాదేవి అనగానే సరే అని చెప్పి చామంతి లోపలికి వెళ్తుంది. ఇంకా రోజా నిషా పక్కకెళ్తూ ఉంటారు. చామంతిని శాశ్వతం ఇంట్లో పంపించే మార్గం దొరికింది అని రోజా అనగానే ఏంటక్క అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. అంటే కుంకుమ పువ్వు కలిపి పాలు తాగడం వెళ్ళింది కదా, దాని విషయంగా మార్చేస్తా అని చెప్పి రోజా పక్కా ప్లాన్ వేసి ఎవరు కాకుండా వంటలోకి వెళ్ళి కుంకుమ పువ్వుల విషయం కలిపేస్తుంది. ఇక తాము ఏంటని వచ్చేస్తుంది. ఆ తర్వాత చామంతి వెళ్ళి పాలు కలుపుతా సిద్ధమవుతుంది. అందులో పాలలో కుంకుమ కలుపుతూ ఉంటుంది. కలిపి ఇంకా తీసుకొస్తూ ఉంటుంది. నిషా అలాగే చూస్తూ ఉంటుంది. అమ్మగారు పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకొచ్చాను అని రోజా అని రమాదేవి ఇస్తుంది. ఇంకా రమాదేవి నిషా ఇవ్వబోతుంది. ఆగండి అత్తయ్య అని చెప్పి రోజా అనగానే ఏంటి రోజా ఏమైంది అని రమాదేవి అనగానే కుంకుమ పువ్వు పాలవుతే కాదు ఏదో కలిపి తీసుకొస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది అని రోజా మాట చామంతో షాక్ అవుతుంది. ఇంకా ప్రేమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు అని నాకు అక్కడ బుద్ధులేం లేవు అని చామంతి షాక్ అవుతుంది. ఇంకా ప్రేమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. నాకు అక్కడ బుద్ధులేం లేవు అని చామంతి అని చిటి ఈ పాలన విషయం ఉందో లేదు కనిపెట్టి చెప్పగలవా అని రోజా అనగా స్కాన్ చేసి చెప్తాను మేడం అని చెప్పి చిట్టి అంటాడు. అలాగే తను స్కాన్ చేస్తూ ఉంటాడు. విషయం కలిపింది అని చిట్టి అన్నమాట. ఒక్కసారిగా రమాదేవి ప్రేమ్ చామంతి ఆ కొనాలందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రోజా నిషా నవ్వుకుంటూ ఉంటారు.